జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ క్యాండిడేట్‌గా మాగంటి సునీత పోటీ చేస్తుర్రు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? అంటే ఒకటి ఇప్పుడు రెండు విషయాలు. నవీన్ యాదవ్ చంద్రశేఖర్ గారు అబ్బాయి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్నయ్య గారు అల్లుడు. సామాజిక వర్గానికి అక్కడ ఎక్కువగా బీసీ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం ఎక్కువగా సపోర్టు. ఈజ్ హార్డ్ వర్కర్. సినిమా ఇండస్ట్రీని ఈరోజు ఫెడరేషన్ స్థాపించింది, కానీ సినిమా ఇండస్ట్రీ కార్మికులను కానీ సినిమా ఇండస్ట్రీ నిర్మాతలు కానీ అందరితో బాగా సుపరిచితంగా ఉన్న వ్యక్తి చంద్రశేఖర్ యాదవ్. కనుక ఈయన ఇంతకుముందు నవీన్ యాదవ్ గారు ఎంఐఎం నుంచి నించున్నాడు. నాట్ ఓన్లీ పార్టీ, ఎంఐఎం అంటే వన్ సైడ్ ఓటింగ్. ఇది ముస్లిం ఓటింగ్, వన్ సైడ్ ఓటింగ్ 7,000 మెజార్టీతో ఓడిపోయాడు. మాగంటి గోపి గారు 7,000 తేడాతో గెలిచారు. సెకండ్ ప్లేస్లో ఆయన వచ్చాడు. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్కి వచ్చింది, బీజేపీ ఫోర్త్ ప్లేస్. అలాంటి నవీన్ యాదవ్ ఇప్పుడు ఎంఐఎం సపోర్టు, కాంగ్రెస్ సపోర్టు, గవర్నమెంట్ కాంగ్రెస్, ఇవన్నీ సపోర్ట్లు ఉంటుండగా మొత్తం టోటల్గా ఎక్కడ హార్డ్ వర్కరు ప్రతి నియోజకవర్గం గల్లీ గల్లీ తెలుసు. ఇది ద మాస్ పబ్లిక్. జూబ్లీహిల్స్ అంటేనే మాస్ పబ్లిక్. ఈ మాస్ పబ్లిక్లో సినిమా ఇండస్ట్రీ సపోర్టు అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి 10% ప్లస్ ఉంటుంది. ఈయనకి ప్లస్ ఉంటుంది. ఇండివిజువాలిటీ ఎక్కడ చూసుకున్నా, ఏ కోసాన్ని చూసుకున్నా విన్నింగ్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కనబడుతున్నాడు. ఇది ఆల్రెడీ అధిష్టానం చూసే ఇచ్చింది. ఇస్ ద విన్నర్ నవీన్ యాదవ్. ఇప్పుడు మాగంటి సునీత గారు, మాగంటి గోపి నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు చంద్రశేఖర్ యాదవ్ గారు నాకు ఎదురుకుంటే ఇద్దరు చిన్న చిన్నలు, వీళ్ళు పిల్లలు. వాళ్ళంతా నాకు క్లోజో, ఆయన అంత క్లోజు. 30 years నుంచి ఆయన పరిచయం. కాకపోతే ఏంటంటే ఆయన మంచి వ్యక్తి, చనిపోయాడు. కాకపోతే వర్క్ చేసిన విషయంలో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఏం వర్క్ చేయలేదు. అలాగే మొత్తం టోటల్గా ఆమెకి రాజకీయాల గురించి అవగాహన లేదు. బీఆర్ఎస్లో ఇంటి గొడవలు ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో మొత్తం టోటల్గా కుంభకోణాలు అవ్వచ్చు, అది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, స్కామ్లు అవ్వచ్చు. దాని మీద జనాలు విరక్తి పుట్టి ఉన్నారు. అలాగే గవర్నమెంట్ లేదు, అన్ని మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్ల్లో ఆయన ఇప్పుడు మంచి చేసినా ఇప్పుడు ఆయన లేడు. కాబట్టి ఇప్పుడు జనరేషన్ అంతా కూడా వారసత్వం అనేది ఎంకరేజ్ చేయరు. కనుక ఆమెకు మైనసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్లస్ అనేది ఈయనకి ఎక్కువ ఉన్నాయి, మైనస్ ఎక్కువ. సానుభూతి అనేది ఎక్కడ ఉండదండి. ఈరోజు అన్నం పెట్టి రేపు అన్నం పెట్టకపోతే వెంటనే మనం తిడతారు. ఎవరు మర్చిపోతున్నారు ఈ రోజులో? ఒకప్పుడు జనరేషన్ కాదు. ఇప్పుడు ఈ సాయన గారి కూతురు, ఆ సాయన గారు 6 సార్లు ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే. వాళ్ళ కూతురు ఎమ్మెల్యే చేసింది. మొత్తం టోటల్ మంచి పేరు ఉంది. మళ్ళీ అమ్మాయికి ఓటేశారు బీఆర్ఎస్ని వాళ్ళ నాన్న గురించి చూసి. ఆ యాక్సిడెంట్లో దురదృష్టం చనిపోతే కాంగ్రెస్ వచ్చింది. అయితే సానుభూతి ఏది? దారుణంగా యాక్సిడెంట్లో చనిపోయింది పాపం. సానుభూతి ఉంటే వేసేవారు అంటే ఏం ఉండదండి. ఇవన్నీ సానుభూతులు రావండి. ఎందుకంటే నేను ఎక్కడంటున్నాను కదా, ఇప్పుడు ఆమెకు కూడా రాజకీయంగా అవగాహన తక్కువ ఉంది. బీఆర్ఎస్ మీద ఇబ్బందులు ఉంది. కనుక అక్కడ ఛాన్సెస్ బాగా తక్కువ ఉన్నాయి. అలాగే బీజేపీ వాళ్ళు సరైన క్యాండిడేట్ని దొరకట్లేదా, మరి దొరికితే పెట్టట్లేదా అనేది మాకైతే తెలియదు. కానీ నిన్న టీవీలో చూశాను, ఒక 4 పెట్టారు. వీళ్ళు క్యాండిడేట్ హైకమాండ్ నుంచి రికమెండేషన్స్ ఉన్నాయి, ఏదో ఉన్నాయి. నిజంగా వాళ్ళని పెడితే బీజేపీ అనేది ఇంకొక 100 సంవత్సరాలకు కూడా గవర్నమెంట్ రాదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా నేనా తప్పిచ్చే క్యాండిడేట్ని పెట్టాలి. కానీ మనం ఏదో ఇప్పుడు మామూలుగా బీజేపీ ఓట్లు ఎప్పుడు పడతాయి? బీజేపీ ఓట్ బ్యాంక్ ఎప్పుడు వాళ్ళకి వేస్తారు ఓటు. వాళ్ళకి వేసే ఓట్లు సొంతంగా 3 ఓట్లు లేని వాళ్ళకి వేస్తే ఏం ప్రయోజనం? సొంతంగా 3 ఓట్లు లేని వాళ్ళకి ఎందుకు వేయాలి అనేది ఒకటి. అంటే అక్కడ ఎదురుకుంటే టఫ్ నవీన్ యాదవ్కి ఎవరు ఇవ్వగలుగుతారా? కాంగ్రెస్ని ఎదుర్కోగలుగుతారా? నిలబడగలుగుతారా అనేది రావాలి. అది బీజేపీ ఆ ఛాన్స్ అయితే కనబడట్లేదు ఎక్కడ కూడా. అంటే బీఆర్ఎస్ లోపయ్య గారు ఒప్పందం ఉందా, లేకపోతే ఏదో సంథింగ్ ఏదో ఉండొచ్చు. కానీ ఎంఐఎం అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ అండ్ కాంగ్రెస్. కనుక ఎక్కడ చూసినా, ఈ కోసం చూసినా విన్నింగ్ ఫస్ట్ సెకండ్ వాళ్ళు చూసుకుంటారు. సెకండ్ థర్డ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ చూసుకుంటారు. విన్నింగ్ క్యాండిడేట్ 40 నుంచి 45,000 మెజార్టీతో విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే అంజన్ కుమార్ యాదవ్ కూడా కాంగ్రెస్ టికెట్ ట్రై చేసింది కదా. ఒకవేళ అంజన్ కుమార్ యాదవ్ ఎంఐఎం టికెటా లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కాంగ్రెస్ కోర్లు చీలే అవకాశం ఉంది కదా. అంజన్న నాకు వాళ్ళ అబ్బాయి, కానీ అందులో నాకు బాగా కావాల్సిన వాళ్ళు సీనియర్ కాంగ్రెస్ లీడర్. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, ఈజ్ అ రాయల్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యక్తి. కనుక టికెట్ రాలేదని బాధ ఆయనకుంది. వాళ్ళ అబ్బాయి రాజ్యసభ, ఆయనకు ముసాపేట టికెట్ ఇచ్చారు. ఆయన పొట్టిగా కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్తోనే నడిచాడు. నష్టాల్లో బాధల్లో కూడా కాంగ్రెస్ నడిచాడు. కనుక రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఎంపీగా కూడా చేశాడు ఆయన. కనుక ఈజ్ రాయల్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ. కనుక ఆయన ఇప్పుడున్న బాధలో, ఇప్పుడున్న
కష్టం టికెట్ ఇవ్వలేదు అన్న కోపంతో ఇండిపెండెంట్ వేస్తున్నారు. అందరూ కాంగ్రెస్ పెద్దలు కూడా మాట్లాడి ఆయన్ని కూడా 100% విత్డ్రా చేయించి సపోర్టెడ్ అండ్ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేయిస్తారు. అది పూర్తి నమ్మకం నాకుంది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, అందరూ పొంగులేరు సుధాకర్ రెడ్డి గారు అందరూ కూర్చొని జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ని గెలిపించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరు ఇండిపెండెంట్గా వేసి ఓట్లు చీల్చే అవకాశం అయితే ఉండదు. 100% పెద్ద ఆయన సీనియర్ లీడర్, ఆయన మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఆయన్ని బుజ్జగించి మాట్లాడి అధిష్టానం ఆయన పార్టీకి ఉంటాడు తప్ప ఇండిపెండెంట్గా వేస్తారని నేను అనుకోవట్లే. కనుక రాయల్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ. అంటే జూబ్లీహిల్స్లో ఓట్లు ఎక్కువ శాతం చూస్తే ముస్లిమ్స్కి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మొత్తము బీఆర్ఎస్కు పడ్డాయి ముస్లిమ్స్ ఓట్స్, కానీ ఇప్పుడు కాంగ్రెస్కు టర్న్ అయ్యే అవకాశం ఉందా ఏమన్నా? సార్ కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఇది ఎంఐఎంకి క్యాండిడేట్ నవీన్ యాదవ్ నా మీద 7,000 మెజార్టీతో గెలిచాడు మాగంటి గోపి గారు. అక్కడ ఎంఐఎం అంటే ఓన్లీ సింగిల్ పార్టీ నవీన్కి, ఇండివిజువాలిటీ అండ్ ఎంఐఎంకి 7,000 తేడాతో ఓడిపోయాడు ఆయన ఎవరు నవీన్. అయితే ఇప్పుడు నవీన్కి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, ఆ ఎంఐఎం ఓట్ బ్యాంక్ ఉంది, ఆయన ఇండివిజువల్ ఓట్ బ్యాంక్ ఉంది. మీకు అక్కడ అవతరగా క్యాండిడేట్లకు ఏమున్నాయి? ఇండివిజువల్గా మీకు బీజేపీ ఓటింగ్ అంటే ఒక వన్ సైడ్ ఓటింగ్ ఉంటుంది, మీకు ఇండివిజువల్గా బీఆర్ఎస్ ఓటింగ్ తప్ప ఇంకేం లేదు కదా. అక్కడ 100% పుష్కలంగా గెలిచే ఛాన్సెస్ అవకాశాలు 40,000 నుంచి 45,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్కి ఉన్నాయని మాత్రం మేము పూర్తిగా చెప్పగలుగుతాం. ఆయన వర్కరు, ఆయన ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ నుంచి కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తం టోటల్గా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నవీన్ గెలుస్తాడు, గెలిపించుకుంటారు ప్రజలని మాత్రం నేను అనుకుంటున్నాను.